బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో టీడీపీ వర్సెస్ బీజేపీగా మారింది అక్కడ పరిస్థితి. రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి ముదురుతోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి సమాచారం ఇవ్వడం లేదంటున్నారు బీజేపీ ఇన్ఛార్జ్ మురహరిరెడ్డి. బీఫామ్ వచ్చేలోపు పొత్తు సమీకరణాలు మారుతాయంటున్నారు మురహరిరెడ్డి. ఇక దీంతో పాటు బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటోంది బీజేపీ. ఇందుకే అక్కడ ఏం జరుగుతోంది? నేతలకు సంబంధించి పోటాపోటీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మిగనూరులో ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే టైంకి అక్కడ సమీకరణాలు మారుతాయంటూ కూడా బీజేపీ చెబుతున్న నేపథ్యం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జె నాగేశ్వరరెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. కానీ ముఖ్యంగా బీఫామ్ వచ్చేలోపు పొత్తు సమీకరణాలు మారుతాయి అంటున్నారు మురహరిరెడ్డి. ఇందుకే ఏం జరుగుతోంది? టీడీపీ వర్షన్ ఏంటి ముందుగా చూద్దాం, ఆ తర్వాత బీజేపీ వర్షన్ ఏంటో చూద్దాం. ముందుగా టీడీపీ నుంచి జె నాగేశ్వరరెడ్డి వర్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారికి బీజేపీ ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేసి, అయ్యా మనం పొత్తు ధర్మంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది, మీరు వచ్చి మీ అంత పార్టీలు ఏదైతే ఉందో మనందరం కలిసి కూర్చొని ఒక పొత్తు ధర్మంలో ఉన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, మనం కలవాలా అని చెప్పి ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. ఇది నిజం కాదా? మీరు కాల్ రికార్డ్స్ తీయొచ్చు, నేను ఫోన్ చేశాను లేదా. నిన్న లేక మొన్న రేఖా గౌడ్ గారు జనసేన నాయకురాలకి నేను ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరు వస్తున్నారు, జనసేనకు సంబంధించినటువంటి మీరు మన అనునాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం, మీరు కూడా రావాలని చెప్పి వారికి ఫోన్ చేసింది నిజం కాదా? కాల్ రికార్డ్స్ తీయొచ్చు నేను ఫోన్ చేసిన విషయం. ఇది ఊరికే ఏమీ లేక ఏదో అనవసరంగా ఇచ్చేయడం తప్ప, పొత్తు ధర్మంలో నా ధర్మాన్ని ప్రతి ఒక్కరి దగ్గర, నా మనస్తత్వం ఏంటంటే, నేను బీవీ మోహనుడి కొడుకుని, నన్ను తిట్టినోళ్ళని కానీ నన్ను పోటీ పడినోళ్ళని కానీ ప్రతి ఒక్కరిని మా ఎమ్మిగనూరులో అందరినీ కలుపుకొని పోవడం అనేది మా విధానం. ఈరోజు కేవలం ఊరికి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వారందరితో కూడా నేను మాట్లాడడం పిలవడం జరిగింది. కేవలం మీ మీడియా ప్రచారంలో అనవసరంగా అది వస్తాను తప్ప, కొన్ని ఛానల్స్కి ఏదో ఒక మసాలా కావాలి కదా. నిన్న ఎమ్మిగనూరులో అన్ని రకాల మసాలాలు దొరికినా ఇంకా ఏదో ఒక మసాలా ఉండాలని చెప్పి ఈ మసాలా వేసి ఒక స్క్రోలింగ్ పెడుతున్నారండి. నేను మాట్లాడిన సంగతి వారిని కూడా కనుక్కోవచ్చు మేము. రైట్, అది జె నాగేశ్వరరెడ్డి వర్షన్. ఇప్పుడు బీజేపీ నుంచి మురహరిరెడ్డి ఏమంటున్నారో సార్ చూద్దాం. బీజేపీ నుంచి మురహరిరెడ్డి రియాక్షన్ ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా గత 10 సంవత్సరాల నుంచి కన్వీనర్గా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరిగింది. అందులో భాగంగా ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అంటే మార్చి 14వ తారీఖు రోజు ఉమ్మడి అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వరరెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. వారు 15వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి నాకు ఫోన్ చేసినారు. నేను మాట్లాడినాను. ఉమ్మడి అభ్యర్థిగా మీకు వచ్చిందన్న, నాకు మీరు సహకరించాలా? సహకరిస్తాం, నేను ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడతాం, మా కార్యకర్తలతో కానీ అందరితో మాట్లాడదామని చెప్పినాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు. పిలవకపోగా మరి వాళ్ళు ప్రెస్ మీట్లో మేము పిలిచినాము రాలేదని చెప్పినారు. ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారనేది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవాల్సింది. అది మేము బీజేపీ పార్టీని పిలవలేదు, జనసేన వాళ్ళని పిలవలేదు. ఇది పిలవకపోగా సోమనాథ్ కానీ పార్టీలో ఉంటే కానీ కండవ చేపిస్తానన్నాడు, ఆయన దిగిపోయినాడని చెప్పి నేను కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది. సో
మా మీద బురద వేయనట్ల నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. అంతేగాని మన మీద కలుపుకోబోలేదని చెప్పి మా మీద చెప్తే మేమేం చేయగలం దాంట్లో? మీరు కాల్ డేటా అంటారు, కాల్ డేటాలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తా. దీంట్లో నేను క్లారిటీ ఉంటుంది. నేనేం అబద్ధం చెప్పలే, చేయలేదని చెప్పలే. నేను వాళ్ళ కార్యకర్తల మాదిరిగా మనం ఆడ ఎంట వచ్చి తిరిగి మేము చేయంటే మేమేం చేయగలం అట్లా? వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఇడిచిపెట్టి మా కార్యకర్తలకు ఫోన్ చేసి రండి అని గ్రామాల్లో పిలుస్తున్నారు. పోయేటోళ్ళు పోవచ్చు, వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతంగా ఆ గ్రామానికి పరిస్థితిని బట్టి, నేను కాదనను. అయితే మా వరకు ఇంకా ఎటువంటి సంప్రదింపులు కూర్చొని మాట్లాడలేదు ఇక్కడ అసెంబ్లీ వైడిగా. జనసేన వాళ్ళు కానీ నాకు చెప్పడం జరిగింది, మమ్మల్ని కానీ పిలవలేదు సార్, ఎట్లా చేయాలనండి మీ పార్టీ పెద్దలకి మీరు చెప్పుకోండి. మా పార్టీ 14వ తారీఖు కేటాయించింది, 15వ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉండి ప్రజలలో వాళ్ళు బటన్ నొక్కడం, డబ్బులు ఇవ్వడం, మాకు ఓటు బ్యాంక్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి. ప్రజలలో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు, లబ్ధి చేకూరిన వాళ్ళు ఉంటారు. దీనికి కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన పథకాలు కొన్ని మార్పులు పేర్లు చేసుకొని వాళ్ళు చేసినారు. కానీ ఇక్కడ పరిస్థితి రోడ్లు, డ్రైనేజ్లు, నీళ్లు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పార్టీలోన గెలిచినటువంటి, అంటే సో ఇప్పుడు మున్సిపాలిటీలోన కౌన్సిలర్లు అయిండొచ్చు, సర్పంచ్లు అయిండొచ్చు, ఎమ్మెనూరులో 19 నుంచి ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాండిడేట్ని మార్చినారు. క్యాండిడేట్ ఎందుకు మార్చినారు? వయసు రీత్యా మార్చినారా, లేకుంటే బీసీ కింద ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. దీనికి ఎమ్మెనూరు ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకోబోతారనేది మనం రాబోయే రోజుల్లో మనం చూడాలి. అది బీజేపీ కార్యకర్తలకి మీరు వాళ్ళ పవన్ దిశానిర్దేశం ఎట్లా చేస్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి దిశ నిర్దేశించేది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో, వారు సూచన మేరకు మనది పార్టీ మేము నడుచుకోవడం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కూటమిలో భాగంగానే మేము ఉన్నామని చెప్పినాం. మనం వ్యతిరేకంగా ఏం మాట్లాడేది కాదు. ఇది వారు టికెట్ తీసుకున్నప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత టికెట్ తీసుకున్న వ్యక్తి పైన ఉంటుంది. ఈరోజు అలయన్స్లోన మాకే వచ్చింది అనుకో టికెట్, మేమైనా కానీ అందరినీ కలుపుకొని పోయి చేయాల్సిందే కదా ఉమ్మడి అభ్యర్థి అన్నప్పుడు. కానీ ఇక్కడ ఎవరిని పిలవట్లేదు. మీరు జనసేన వాళ్ళు కానీ నిన్న లేదు మొన్న ప్రెస్ మీట్ కానీ పెట్టినారు కదా, అది ఎందుకు జరుగుతూ ఉంది? ఎమ్మెనూరు విషయంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు 2 గ్రూపులుగా ఉండి కోట్ల గ్రూప్ అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతూ కొంతమంది పార్టీలో చేరడం కానీ జరిగింది. రైట్, అది మురహరి రెడ్డికి సంబంధించి రియాక్షన్. ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ, కూటమిలో భాగంగా టికెట్ దక్కింది జయ నాగేశ్వర రెడ్డికి, కానీ ఆయన ఎక్కడ కూడా కూటమి నేతలను పిలవటం లేదు, ఎక్కడ కూడా కలుపుకొని వెళ్ళటం లేదు. మే 17న ఒకసారి కాల్ చేశారు, ఫోన్లో మాట్లాడారన్నారు. ఆ తర్వాత ఎక్కడా కూర్చొని మాట్లాడిన సందర్భం లేదు. ముఖ్యంగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా తమకి పిలుపు లేదు అనే మాట ఆయన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది? ముఖ్యంగా అక్కడ బీజేపీకి టికెట్ వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ అక్కడ టికెట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా, ముఖ్యంగా పొత్తులో భాగంగా అక్కడ లుకలకులు బయటపడుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే కనుక మొత్తంగా అసంతృప్తులు చల్లారిపోయాయి, కొలుక్కొచ్చేస్తున్నాం అనుకున్న సందర్భంలో ఇప్పుడు లుకలుకలు బయటపడుతున్న సందర్భం. ముఖ్యంగా ఎమ్మిగనూరుకి సంబంధించి ఏం జరుగుతోంది? జయనాగేశ్వర రెడ్డి అలాగే మురహరి రెడ్డి వ్యవహారం, అక్కడ దాదాపు ఇద్దరి మధ్య కూడా బహుశా పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందేమో అటువంటి వ్యవహారంలా కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి కూటమికి సంబంధించిన నేతలు, అధిష్టానానికి సంబంధించిన నేతలు ఏమైనా రంగంలోకి దిగుతున్నారా వాటిని సెట్ చేయడానికి? సచిన్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. పొత్తుల పార్టీలో కత్తులు దూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత 15వ తేదీ మాత్రమే మురారి రెడ్డి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యతలు గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నారు. బీజేపీ పార్టీ డెవలప్మెంట్ కోసము బీజేపీ పార్టీ జెండా మోస్తూ బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నటువంటి మురహరి రెడ్డికి బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా
నాకు సీటు వచ్చిందనేసి బివి జయనాగేశ్వర రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒకసారి కాల్ చేశారు. నేను స్థానికంగా లేను, వచ్చిన తర్వాత మాట్లాడదాం, నేను హైదరాబాద్లో ఉన్నారని ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో పొత్తుల పార్టీ ఎప్పుడైతే సీటు ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు కూడా కనీసం ఆ ప్రచారాల్లో పాల్గొనాలని కానీ లేకపోతే ప్రచారంలో తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కానీ ఆ పార్టీ నాయకుల్ని పిలిచి మాట్లాడి సమావేశపరిచి సమన్వయం చేసుకొని ఇటు టీడీపీ జనసేన బీజేపీ జనసేన పార్టీలు ముగ్గురు కలిసి ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి వ్యూహాత్మకంగా మాట్లాడుకునే సందర్భాలు కానీ ఏ ఒక్కటి లేవు. అయితే మన 30వ తేదీ చంద్రబాబు నాయుడు ఎమ్మునూరు నియోజకవర్గంలో ప్రజాగలం సభ పెట్టారు. ఆ సభ పెట్టిన కనీసం సమాచారం లేదు. ఆ సభకు అన్ని రకాలుగా బీజేపీ నాయకులు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ముందు రోజే 3 మండలాలు అటు గోనెగండ్ల, నందవరం, ఎమ్మునూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తల్ని జన సమీకరణ ఎట్లా చేయాలి, ఆ పార్టీ అభ్యర్థి పొత్తుల పార్టీలో ప్రకటించినటువంటి అభ్యర్థిని ఎలా గెలిపించాలనేటువంటి వ్యూహాత్మకంగానే ముందు రోజు సమావేశం పెట్టుకున్నారు. జన సమీకరణ చేయాలని సిద్ధమైపోయినారు. కనీసం పిలిచిన పరిస్థితి అయితే లేదు. కేవలం బివి జయనాగేశ్వర రెడ్డి ఒంటెత్తుపోకడతో పోతున్నారు, ఓవర్ కాన్ఫిడెంట్ తో వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని సమన్వయపరిచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని ఒక బీజేపీ పార్టీనే కాదు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న రేఖా గౌడ్ కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుసటి రోజే వాళ్ళ కార్యకర్తలతో సమావేశం అంతర్గత పెట్టుకుని ముందుకు ఎలా వెళ్ళాలని మాట్లాడుకునే సందర్భం అయితే ఉంది. అయితే ఎమ్మునూరు నియోజకవర్గంలో పొత్తుల్లో వచ్చినటువంటి పార్టీ సీటు ప్రకటించిన తర్వాత ఎమ్మునూరు నియోజకవర్గంలో బివి జయనాగేశ్వర రెడ్డి యొక్క వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఓవర్ కాన్ఫిడెంట్ తో పోతున్నారు. కనీసం బీజేపీకి కానీ జనసేన కానీ ఓటు శాతం కానీ కానీ ఇక్కడ ప్రధానంగా మురహరి రెడ్డి చేస్తున్న ప్రధాన ఆరోపణ మనం చూస్తే కనుక చంద్రబాబు పర్యటనలో భాగంగా మాకు కనీసం పిలుపు లేదు, మమ్మల్ని పిలవలేదు, ఇటు బీజేపీని పిలవలేదు, జనసేనని పిలవలేదు అనేది ఆయన ప్రధాన ఆరోపణ. అంటే ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి కనుక చూస్తే లేదు అందరితో కలుపుకొని వెళ్తున్నాను అంటున్నారు. నిజంగా పిలుపు రాలేదా, లేకపోతే ఇటు బీజేపీకి సంబంధించి జనసేనకు సంబంధించి వెళ్ళడం ఇష్టం లేదా, ఏం జరిగింది అక్కడ? జనసేన కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, సంచలన వీళ్ళు జిమ్మిక్కమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు జయనాగేశ్వర రెడ్డి అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. నియోజకవర్గ బాధ్యులకు ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, మండల కన్వీనర్లకి ఇన్ఫర్మేషన్ లేకుండా, మండల కన్వీనర్ సమన్వయం చేసుకోకుండా, ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వం లేనటువంటి వాళ్ళు, లేకపోతే సెకండరీ లీడర్షిప్ కూడా కాదు, కేవలం జెండా మోసేటువంటి కార్యకర్తను పిలుచుకొని వాళ్ళ కార్యకర్తలు బివి జయనాగేశ్వర రెడ్డి కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక 2-3 పిలుచుకొని వాళ్ళ బీజేపీ జనసేన జెండాలు మెడలు వేసి ప్రచారాల్లో తిప్పుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా సమావేశానికి పిలిచింది లేదు, ఏ ఒక్కరు కూడా ప్రచారానికి పిలిచింది లేదు, ఏ ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మురహరి రెడ్డిది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఆయన మీడియా ముందుకు వచ్చారు, మీడియాతో తన ఆవేదన వెళ్ళగక్కారు. జయనాగేశ్వర రెడ్డి జయనాగేశ్వర రెడ్డి చెప్తున్నారు అవసరమైతే కాల్ రికార్డు చూపిస్తా అంటున్నారు. నేను కాల్ రికార్డు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కేవలం 15వ తేదీ మాత్రమే ఫోన్ చేశారు, 15వ తేదీ సీటు వచ్చిందని మాత్రమే చేశారు. నేను ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నాను, కేవలం ఏ స్థానికంగా లేను, వచ్చాక మాట్లాడదాం, ఇది ఎలా ముందుకు వెళ్దాం అనేసి చెప్పినటువంటి సందర్భం తప్ప ఏ ఒక్కటి అంటే 15వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఏ ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చేసినటువంటి దాఖలాలు లేవనేసి స్పష్టంగా ఆయన ఫోన్ చేసినటువంటి కాల్ రికార్డ్స్, జయనాగేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్తో సహా ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్ అన్ని కూడా బయట పెట్టారు, చూపిస్తా ఉన్నారు. నాకు కాల్ చేసింది 15వ తేదీ మాత్రమే, ఆ తర్వాత ఇప్పటి వరకు పలకరించింది లేదని చెప్తున్నారు మురహరి రెడ్డి. ఈ నేపథ్యంలోనే అటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు. పొత్తుల పార్టీలో నాయకులు ముందుకెళ్ళాలి, కలిసి ముందుకు వెళ్ళాలి. అది వచ్చేటువంటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచినటువంటి పార్టీలు అధికారంలోకి రావాలనేసి కలలు గంటా ఉన్నా కూడా కింద ఉన్నటువంటి నాయకత్వం మాత్రం కలిసిపోయేటువంటి పరిస్థితి లేదు. మాత్రం ఒకరిపై ఒకరు పొత్తుల్లో ఉన్నటువంటి నాయకులు కత్తులు దూసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఎమ్ముగూడెం నియోజకవర్గంలో కనిపిస్తుంది. సచిన్ రైట్ సైనా థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో టీడీపీ వర్సెస్ బీజేపీగా మారింది అక్కడ పరిస్థితి. 2 పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే బివి జయనాగేశ్వర రెడ్డి సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి ఆరోపిస్తున్నారు. బీఫామ్ వచ్చేలోపు పొత్తు సమీకరణాలు మారుతాయంటున్నారు మురహరి రెడ్డి. ఇక బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అంటున్నారు బీజేపీ నేతలు.